నెక్స్ట్ క్వశ్చన్ 46th క్వశ్చన్, వాట్ డు వి అబ్జర్వ్ ఇన్ ద ఫ్యాట్ టెస్ట్ ఆన్ పేపర్? సో పేపర్ పైన ఫ్యాట్ టెస్ట్ ద్వారా ఏమవుతుందా? ఆయిల్లీ ప్యాచ్. ఈ పేపర్ మీద కనుక నేను ఫ్యాట్ని కనుక రుద్దినట్టయితే దీనికి ఆయిల్ రుద్దినట్టుగా మారడం జరుగుతుంది. అట్లా కనుక మారితే, ఆ విధంగా కనుక మారినట్టయితే అందులో ఏముందని చెప్తాం మనము? ఫ్యాట్ ఉందని చెప్పడం జరుగుతుంది. ఏముందని చెప్తాము? ఫ్యాట్. నెక్స్ట్ 47th క్వశ్చన్, విచ్ సొల్యూషన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్రోటీన్ టెస్ట్? ప్రోటీన్ టెస్ట్ లోపల విచ్ సొల్యూషన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్రోటీన్ టెస్ట్ లోపల ఏ సొల్యూషన్ని మనం యూజ్ చేస్తారు? కాపర్ సల్ఫేట్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్. ప్రోటీన్ టెస్ట్ కోసం యూజ్ చేసేది ఏంటిది? కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ప్లస్ సోడియం హైడ్రాక్సైడ్. దిస్ ఈజ్ O. సో కాపర్ సల్ఫేట్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ని మనము దేనికోసం యూజ్ చేస్తారు? ప్రోటీన్ టెస్ట్ కోసము యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ 48th క్వశ్చన్, విచ్ విటమిన్ ఈజ్ వాటర్ సాల్యుబుల్ అయ్యే విటమిన్ ఏది? సి విటమిన్ అనేది వాటర్లో కరగడం జరుగుతుంది, వాటర్లో ఈజీగా డిజాల్వ్ అవుతుంది. వాటర్లో ఈజీగా డిజాల్వ్ అయ్యే విటమిన్ ఏది? విటమిన్ సి.